మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ గణేశాయ నమః. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కోసం తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య షష్ఠి అనగా ఏమిటి? సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏం చేయాలి? శివుని రెండవ కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి అనగా కుమారస్వామి, ఇంకా కార్తికేయుడు, ఇంకా స్కందుడు, ఇంకా షణ్ముఖుడు, మురుగన్, ఇలాగ అనేకమైన పేర్లతో స్వామివారిని పిలవడం జరుగుతుంది. అయితే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏం చేస్తే బాగుంటుంది? సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఎవరు? సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎక్కువగా సుబ్బురాముడు షష్ఠి, తమిళనాడులో దీన్ని స్కంద షష్ఠి అని అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారి అత్యంత వైభవంగా వివాహం జరిగింది. ఆ వివాహం రోజునే సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరించారు. అయితే కుమారస్వామితో మాతృగర్భ నుండి పుట్టిన వాడు కాదు కదా, క్షేమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించి ఈ విషయాన్ని మహాభారతంలో కూడా మార్గంలో ఉంది. అయితే పూర్వం 3 లోకాల్లో భయభ్రాంతులుగా పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ఎక్కువగా భార్య నుండి రక్షణ పొందుడికి దేవతలను బ్రహ్మదేవుని శరణు వేడారు. అయితే అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఒక సూచన ఇచ్చాడు. ఈ తారకాసురుడు అమిత తపోబలాన్ని బలశాలి కావున చంపడం మన తరం కాదు, ఈశ్వర తేజస్సు సంభవించిన వల్ల వీడినే మరణించగలడు అని చెప్పాడు. అయితే అప్పుడు శివుడికి హిమవంతుడు పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించడం జరిగింది. వారి కలుగు పుత్రుడే తారకాసును సంహరించగలడు, సమర్థవంతుడు అని చెప్పడం జరిగింది. అయితే దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతీని పరమేశ్వరుడు ఏకాంత ప్రయాణం ఉన్న సమయంలో అగ్నిదేవుడు యొక్క పావుర రూపంలో వారి ఏకాంత మందిరంలో ప్రవేశిస్తూ అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సుతో అగ్నిహోత్రంలోని ప్రవేశపెట్టాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజస్సు గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజస్సుని సమయం ఆ నదిలో స్నానమాడుతూ ప్రకృతిలో దేవతలు గర్భప్రవేశించి ఆ రుద్ర తేజస్సు వారు దర్శించవలను. అయితే ఈ యొక్క 6 ముఖాలతో తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవించి ఆ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరుడు రుద్ర సంభూతునిగా ఆ యొక్క షణ్ముఖుని హక్కున చేరుకొని కైలాసానికి తీసుకువెళ్లారు. ఆ బాలుడు యొక్క గంగా గర్భంలో తేజస్సు రూపంలో ఉన్నందున గంగేయుడు అనే నామకరణం మరియు పెద్ద చేసి కారణం వల్ల 6 ముఖాలతో కలవాడు. ఆ వల్ల షణ్ముఖుడు, కార్తికేయుడు, అతడు గౌరీ శంకరుల పుత్రుడు కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అనేక పేర్లతో పిలవడం జరిగింది. కారణమేనంటే ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరుడు దేవతల కోరిక వరకు కుమారస్వామిని చేసి దేవతలను సర్వసైన్యాధిపతిగా నియమించి పరమేశ్వరు స్థూలం మొదలైన ఆయుధాలు ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీదేవి కుమారుని దీవించి శక్తి అను ఆయుధాలతో ఇచ్చి సర్వశక్తివంతుని చేసి తారకాసురుని యుద్ధ శంఖాన్ని మ్రోగించింది. వెంటనే అంతటా స్వామి నెమల వాహనంపై, మయూరి అంటే నెమల వాహనం, ఆ నెమల వాహనంపై 6 ముఖాలతో 12 చేతులతో ఉగ్రరూపంతో దాల్చి 6 చేతులతో ధనుష్యులతో మరో చేతులలో బాణాలు ధరించి రాక్షసుని సేనను ఒకసారిగా సంహరించారని తలించి సర్ప రూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి బీభత్స యుద్ధంలో తారకాసురునే సంహరించి విజయమయ్యాడు. సర్వశక్తి స్వరూపుడైనట్టి ఆ స్వామిని దేవదేవతలు దేవసేనతో వివాహం జరిపించి ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అని పిలువబడినది. అయితే ఈ వల్లీదేతా సుబ్రహ్మణ్య సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని భక్తులు కళ్యాణ మహోత్సవాలతో సహస్ర పూజలతో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఆ స్వామి ఆరాధ్య దేవత నేత్ర రోగాలు, చర్మ రోగాలు తగ్గుతాయి. పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారి సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వర్ధిల్లుతాయి అనే భక్తుల విశ్వాసంతో అలా సంతానం కలిగిన వారు
ఆ స్వామివారి యొక్క సహస్రనామాలతో ఇష్టమైన పేరుతో బిడ్డలను పేరు పెట్టుకుంటారు. ఈ పుణ్యనది నాడు భక్తులు ఉదయాన్న స్నానం చేసి ఎటువంటి ఆహారం తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పదార్థాలు మొదలైన తెచ్చి ఆ స్వామివారిని యొక్క మొక్కుబడులతో సమర్పిస్తే ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం, సకల దోషాలు, వివాహం జరుగుటకు రాహుకేతు కలుసర్పాలు తమిళనాడులో కూడా ప్రాంతాల్లో ఈ రోజున కావడి మొక్కుని తీర్చుకోవడం లభిస్తుంది. కాబట్టి షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవడమే చాలా నిజమైనది. అయితే ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతో పాలతో నింపుతూ కావడిలో మోసిన వారికి మొక్కును బట్టి ఆ యొక్క పండుగ చాలా ప్రసిద్ధి చెందుతుంది. నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుంది. నమ్మకంతో భక్తులు ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం రోజున సామూహికంగా ప్రయోజనం లేకుండా అనేకమైన మార్గశిర మాసంలో చలి ఎక్కువగా ఉండే ఆ చలి మాసంలో బాధను తట్టుకోలేక ఆర్థిక స్తోమత లేని వారు ఇబ్బందులు పడుతూ ఉంటే మన శక్తి కొలది స్వామివారి పంచామృత స్నానాలతో ఆచరించి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అభిషేక ఆరాధ్య కార్యక్రమాల్లో పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రతి ఒక్క మానవుడికి కూడా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచాభిషేకములు చేపిస్తే అనుకున్న కార్యక్రమం చేయబోతుంది. ఇంకా మీరు ఏ మార్గాల్లో ఎంచుకున్నారో ఆ మార్గాల్లో కూడా చక్కగా ఉద్యోగం, వివాహం, సంతానం, కళ్యాణం, ఆరోగ్యం, విదేశ ప్రయాణం, ఉన్నత విద్య ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేయించడానికి శ్రీ వల్లీదేవత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆశీస్సులు మీకు వెళ్ళవేళలో ఉండాలని కోరుతూ మీ రవిశర్మ మరికొన్ని వీడియోలకు మళ్ళీ వస్తాను. అందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆశీస్సులు సదా ఉండాలని కోరుతాను.